నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ప్రస్తుతం ఏదైనా సినీ ఇండస్ట్రీలో సమస్య ఏదైనా ఉందంటే అది సినీ కార్మికుల సమస్య. ప్రస్తుతం వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. 30% వేతనాలు పెంచాలని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నారు. సో ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. మొత్తానికి సినీ కార్మికుల సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటివి, అదేవిధంగా తెలంగాణ సినిమాకు సంబంధించి తెలంగాణ కార్మికులకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, తెలంగాణ సినీ కార్మికులకు సంబంధించి డిమాండ్స్ ఏమున్నాయని చెప్పేసి మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడడానికి తెలంగాణ సినిమా వేదిక గౌరవ అధ్యక్షులు ప్రఫుల్ల డిఆర్ తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఇప్పుడు ఈ సినీ కార్మికుల సమస్య ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ డిమాండ్ చేయాలని, ఇది పెంచాలని చెప్పేసి మళ్ళీ ముందుకు రావడం జరిగింది, ఏం చెప్తారు ఫస్ట్ దాని గురించి? ఇప్పుడు సినిమా కార్మికుల సమస్య 4వ తారీఖు నుంచి మొదలైంది. 4వ తారీఖు నుంచి మొదలై ఇప్పటివరకు కూడా నడుస్తుంది. ఇలా కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నారు. నిరంతరం మీటింగ్లు అనేది నడుస్తూ ఉన్నాయి. కార్మికులకు అదేవిధంగా ప్రొడ్యూసర్ గిల్ట్కి కూడా నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మేమేం చెప్తున్నామంటే తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్మికులకు 3 సంవత్సరాల క్రితం మీరు మాట ఇచ్చినారు, ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే కదా, మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా పెద్ద సినిమాలకు ఇవ్వమంటున్నాం. ఖచ్చితంగా పెద్ద సినిమాలకు అనేది వాళ్ళు ఇవ్వాలి. చిన్న సినిమాలకు మినహాయింపు, ఎందుకంటే వీళ్ళు లేనిదైతే లేదు. చర్యల చిత్రరంగం దాదాపు 80% చిన్న సినిమాలే కాబట్టి వీళ్ళతోటే కార్మికులకు ఉంటుంది. కాబట్టి చిన్న సినిమాలకు పెంచకుండా పెద్ద సినిమాలకు పెంచితే వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదనేది మేము చెప్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 సంవత్సరాల క్రితం పెంచారని చెప్పేసి మళ్ళీ ఎందుకు కొనసాగించలేదని దానికి కారణాలు ఏంటి? ఈ కారణాలు ఇప్పుడు యూనియన్లు ఎట్లుంటాయో మీకు తెలిసిందే. వాళ్ళు అప్పుడేమో వాళ్ళు నోటి మాట ద్వారా ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఇవాళ మీటింగ్లో కూడా నోటి మాట ద్వారా ఇస్తామంటే కాదు మాకు రాసేయాల్సిందే అనేది పట్టినారు. ఇవాళ కూడా మీటింగ్ జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే న్యాయమైన కోరిక కార్మికులది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో దాదాపు ఈ పేద కార్మికులు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళకి తిండికి పొట్టకు కూడా వెళ్ళదు మామూలుగా చూస్తే. సరే 2000 పై చురుకున్న వాళ్ళకంటే అన్ని సౌకర్యాలను వెళ్తుంది వాళ్ళకి. కానీ మిగతాది వాళ్ళకు 700, 800 వచ్చేది కటింగ్ పోయి ఏజెంట్ల సమస్యతోటి వాళ్ళకి చాలా దుర్భరమైన జీవితాలే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ సినిమా ప్యాషన్ తోటి దాంట్లోనే వాళ్ళు నిరంతరం ఉండడం ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ సమస్య మనకు ముందుకు వచ్చింది కాబట్టి ప్రజెంట్ మొత్తం ఓవరాల్గా తెలుగు సినిమాకి సంబంధించి ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు మొత్తం సినిమా ఇండస్ట్రీ? మొత్తం ఇండస్ట్రీలో దాదాపు 1,65,000 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ సంబంధించి మొత్తం 1,60,000 మంది, 1,60,000 మంది కార్మికులు మొత్తం. మిగతా ఇది అన్ని ఫీల్డ్లు దాంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా కొన్ని కాకుండా వీళ్ళైతే 1,60,000 మంది అనేది వాళ్ళు చెప్పడం. అదేవిధంగా కార్మిక శాఖ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా అది కూడా ఇంకొకటి 2 రోజుల్లో మాకు మొత్తం పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మేము అప్లై చేసి అక్కడి నుంచి తీసుకొని కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ ఎట్లా చేయాలనేది చూస్తాం. సినీ కార్మికుల నుంచి మీకు ఎట్లాంటి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి? అంటే మాకంటే ఏం లేదు, మేమైతే తెలంగాణ సినిమా వేదిక అనేది ఏప్రిల్ 3వ తారీఖు స్టార్ట్ అయిన వేదిక. మేమేందంటే తెలుగు ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉందో అప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్ ఉండే, దాన్ని ఇప్పుడు తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన అయింది, ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన, దగ్గర దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కింద ఉండే. ఓకే, మేము ఒప్పుకున్నాం, అందుకే మేము అప్పుడేం వాయిస్ లేపలేదు. కానీ ఇప్పుడు కూడా చేస్తాం అనే దాంట్లో ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏది పట్టించుకోకపోతే మేమే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఖచ్చితంగా దీన్ని తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ ఫిలిం ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఓకే, అంటే డివైడ్ అంటే మనకి ఇప్పుడు సార్ 10 సంవత్సరాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాల లోపల మనం ఎటువంటి చేంజ్ చూసాం మనం ఇప్పుడు తెలంగాణ సినిమాకు సంబంధించి? ముఖ్యంగా ఏం లేదు, 10 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు, అప్పటికి వాళ్ళే ఉన్నారు. ఇవాళ కూడా తెలంగాణ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఉమ్మడి అనుకున్నాం, 10 సంవత్సరాలు వాళ్ళకు అగ్రిమెంట్ ఉన్నది కాబట్టి అంతవరకు మేము కూడా వేచి చూసినాం. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళే రాజ్యం వెళ్తాం మేము, వాళ్ళ పెత్తనం అంటే వాళ్ళ పెత్తనం ఇక్కడ ఎవరు ఒప్పుకోనికే సిద్ధంగా లేరు, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఉండండి, మీరు ఉండండి, మీరు తెలుగు చేసుకోండి, తెలుగు ఫిలిం ఛాంబర్ మీరు పెట్టుకోండి. కానీ మాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మొత్తం అన్నీ కల్పించాలి కదా. సమస్యలపైన ఎవరు పోరాడాలి?
మీరు చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళనైతే చూసుకునే వాళ్ళు అయితే నాదు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సరే కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఆర్గనైజేషన్ అదేదో సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. నిరంతరం దానికోసం చేయలేదు. ఇవాళ కూడా ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు, ఎఫ్డిసి ఫిలిం ఫెడరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఏం పట్టించుకుండు? ఆయన నిన్నేదో ఈ రాజకీయ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ గవర్నమెంట్ నుంచి ఫోన్ పోతే వచ్చి కూర్చున్నాడు తప్ప ఆయన ఇప్పటివరకు కూడా 10 రోజుల నుంచి ఆయన వాయిసే లేదు. కనీసం చూడాలి కదా. ఆయన మొత్తం ఆయన ఏం చూడకనే ఇది ఇంకా పెరిగిపోయింది. అదేవిధంగా ఈ కార్మిక యూనియన్లు అయితే మామూలుగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు, న్యాయమైన కోరికనే. సార్ ఇప్పుడు ఈ యూనియన్లు కూడా ఇప్పుడు చాలా 24 క్రాప్ సంబంధించి యూనియన్లు కూడా ఉండడం జరిగింది. దాంట్లో మనకు సంబంధించి యూనియన్లు అన్నీ ఏర్పాటు చేశారు? లేదు, ఇప్పుడే చేస్తున్నాం, ఒకటి ఏర్పాటు అవుతుంది. మేము కూడా ఇప్పుడు అతి త్వరలో మేము కూడా సినీ ఫీల్డ్ మొత్తాన్ని దాని లోపల పోయి అంతర్గతంగా అసలు ఏమేమి అవుతుంది ఏందనేది ఇంకా పూర్తిగా రాలేదు. మాకు 70% దాకా ఇప్పటి వరకు వచ్చినది కాబట్టి మిగతాది కూడా తెలుసుకొని, ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య. సముద్రం, సినీ ఫీల్డ్ అనేది మహాసముద్రం కాబట్టి మేమేమంటున్నాం అంటే చిత్తశుద్ధిగా మొత్తం దాని మీద తెలుసుకొని దాని గురించి ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకొని ఒక చిత్తశుద్ధితోటి నీతి నిజాయితీతోటి ముందుకు పోవాలనేది తెలంగాణ సినిమా వేదిక ఆలోచన ఉన్నది. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఒకటి పెట్టారు కదా సమర్థ, అది ఇంతవరకు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు? అదే అంటున్నాం, తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి ఎందుకు పెట్టిర్రు వాళ్ళకే తెలవాలి. చైర్మన్ని పెట్టిర్రు, దానికి మెంబర్లను వేసిర్రు, కానీ వాళ్ళు ఏ సమస్య మీద ఇవాళ కూడా చూడండి, ఇవాళ కూడా వాళ్ళది లేదు. ఇవాళ కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ రావాలి కదా, ఇన్వాల్వ్ కావాలి కదా, ఎక్కడైనా ఏమీ కాలేదు. కాబట్టి ఇప్పుడున్న దిల్ రాజు కూడా అంతా ఆంధ్ర తొత్తుగా ఉన్నాడు. ఆయన మొత్తం మాఫియా సినిమా ఏమంటారు థియేటర్లో మాఫియా నడిపిస్తారు, ఒక 5 కలిసి ఆ మాఫియాలో దిల్ రాజు కూడా ఒకడు. ప్లస్ ఈయనంతా ఆంధ్రోళ్ళతోటే కుమ్ముక్కై ఉన్నాడు, ఆంధ్రోళ్ళతోటే సినిమాలు తీస్తాడు, ఆంధ్రోళ్ళతోటి లావు మొత్తం దోస్తాన్ని కూడా మొత్తం ఆంధ్రోళ్ళతోటే. ఈయన ఏ తెలంగాణ వాళ్ళకి ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు మాకు తెలిసి. ఎక్కడ చేసిండో ఏమో, కరోనా సమస్యలప్పుడు కూడా ఈయన చేసింది అయితే ఏం లేదు. కాబట్టి ఇదంతా మీద కూడా తెలంగాణ సినిమా వేదిక పూర్తిగా పరిశీలించి స్టడీ చేసి దీన్ని మొత్తం ఖచ్చితంగా దీన్ని మొత్తం నిరంతరం అయిపోయేదాకా, ఈ బైఫర్కేషన్ అయిపోయేదాకా మేము పనిచేస్తాం, ఆ తర్వాత కూడా పనిచేస్తాం అని చెప్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ సినిమా వేదిక ఏర్పాటు చేశారు. ఈ తెలంగాణ సినిమా వేదిక ప్రధానంగా దేని మీద వర్క్ చేయబోతూ ఉన్నది? తెలంగాణ సినిమా వేదిక ప్రధానంగా కార్మిక సమస్యలు, అదేవిధంగా బైఫర్కేషన్ కావాలి. అదేవిధంగా రేపు ఇప్పుడు చిత్రపురి కాలనీ ఉంది, ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినారు. ఇలా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ ఇస్తే ప్రభాకర్ రెడ్డి పేరే లేదు. ఆయన భూమి అంతా ఎవరు ఉన్నారు ఇవాళ సినిమా హీరోలలో ఇచ్చిన అంత దానకరణ ఫిలిం వాళ్ళకే ఇచ్చినాడు కదా. దాన్ని కూడా పెద్ద స్కామ్, 100 కోట్ల రూపాయల స్కామ్ ఉంది కాబట్టి దాని మీద కూడా మేము ఫైట్ చేయాలనేది నిర్ణయించుకున్నాం. అక్కడి నుంచి కూడా రేపు ఎల్లుండి అక్కడ కూడా పోయి మొత్తం విచారణ చేసి దాని మీద కూడా ముందుకు పోతాం. అంటే ఇప్పుడు బైఫర్కేషన్ అన్నారు అంటే ఇప్పుడు తెలుగు సినిమా అని చెప్పేసి ఓవరాల్గా ఉండాలని చెప్పేసి కొందరు అంటూ ఉన్నారు, కొందరేమో కంపల్సరీ డివైడ్ అయ్యాలని కొందరు అంటూ ఉన్నారు. తెలుగు సినిమా సంబంధించి ఉమ్మడిగా ఉంటే కలిసి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇట్లా సపరేట్గా ఉంటే అభివృద్ధి చేసే అవకాశాలు తెలుగు సినిమా అభివృద్ధికి సంబంధించి? మేమేమంటున్నామంటే తెలంగాణ సినిమా పెడితే మన ఆంధ్రలో తెలంగాణ సినిమా చూడరా, లేకపోతే తెలంగాణలో ఆంధ్ర సినిమా చూడరు, అట్లా ఏముండదు. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్రం బైఫర్కేషన్ అయిందో సినిమా ఇదొకటే కదా, అన్ని బైఫర్కేషన్ అయినాయి, అన్ని ఆస్తులు బైఫర్కేషన్ అయినాయి, ఎక్కడిదక్కడ వెళ్ళిపోయి ఎంప్లాయీస్ ఎక్కడిదక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తెలుగు ఫిలిం ఛాంబర్ ఉంది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సపరేట్ ఉండాలి. ఇప్పుడు ఉన్న అన్నిటినీ తెలంగాణ ఫిలిం ఛాంబర్కి అప్పచెప్పాలి. వాళ్ళు పెట్టుకుంటే ఇంకా వేరే పెట్టుకోమానండి, వాళ్ళ అవార్డులు వేరే పెట్టుకోమానండి, వాళ్ళకి ఇంకేమైనా కావాల్సి. ఇవాళ మీరు చూసిర్రు నిన్న ఇక్కడ ఇంతలో అయితే పోయి కొందరు ఆంధ్రలో పోయి ప్రొడ్యూసర్లు పోయి అక్కడ మంత్రులతోటి మీట్ అవ్వడం, అది ఎంత మూర్ఖత్వం, ఎంత చెడ్డ అత్తనం. ఇది సమస్య సాల్వ్ చేయకుండా నువ్వు పోయి అక్కడ ఏం చేస్తున్నావు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నావు. అట్లయితే పొండి మళ్ళీ ఆ విధంగా ఉంటే మేము కూడా అట్లనే ఉంటాం, అంత గట్టిగా ఉంటాం. అక్కడ కూడా మా ప్యాషన్ ఉంది కదా, తెలంగాణలో కూడా ప్యాషన్ ఉంది కదా. రేపు ఫ్యూచర్ వాళ్ళకి మేమేం జవాబు చెప్తాం, రేపు రాబోయే తరానికి మేమైతే జవాబుదారీతనం ఉన్నాం కదా. ఇన్నేళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. ఇవాళ కూడా మమ్మల్ని అంటున్నారు ఏంది మన ఫిలిం ఫీల్డ్ కూడా మా ప్యాషన్ అంతా ఘోరాతి ఘోరంగా, మాకు సినిమాలు దొరుకుతలేవు, ఏవి దొరుకుతలేవు, మాకు యాక్టింగ్ దొరుకుతాయంటే మరి చిన్న యాక్టింగ్ లేదు తప్ప ఎట్లా అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో కార్మికులు కూడా ఏమంటున్నారంటే ముఖ్యంగా వేరే స్టేట్ సంబంధించి ఫిలిం కార్మికులను పిలిపించుకొని వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది కూడా నిజమే వాళ్ళు చెప్పేది కూడా. ఎందుకంటే ఇక్కడనేమో వీళ్ళకి పైసలు ఇవ్వడం, వేరే రాష్ట్రాల నుంచి పిలుచుకొని వాళ్ళకి 5 స్టార్ హోటళ్ళు 3 స్టార్ హోటళ్ళు పెట్టి ఒక హీరోయిన్ వస్తుంది, హీరోయిన్తో పాటు వాళ్ళ మేకప్ మ్యాన్ సపరేట్ వేరే రాష్ట్రం ఎందుకు ఇక్కడ లేరా?
ఇలా తెలంగాణ సినిమా ఎడిగిపోయింది, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సినిమాకు పేరుంది. కానీ మీరేంది ఇక్కడ లేనట్టు అక్కడి నుంచి తెచ్చుకొని అది ఇష్టారాజ్యం అనేది కొందరు హీరోయిన్లు కానీ హీరోలు కానీ వాళ్ళ మేనేజర్లు కానీ ఈ విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. అది కూడా తప్పే, పూర్తిగా తప్పు. కాబట్టి అది కూడా వాళ్ళు సవరణ చేసుకొని ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళకు ప్రొడ్యూసర్కే కదా భారం అనేది. గతంలో కూడా కొంతమంది మన కెమెరామెన్ సంబంధించి కావచ్చు, హై లెవెల్ టెక్నీషియన్ ఒక సినిమాకి కావాలంటే వేరే వాళ్ళని మనం బాలీవుడ్ కావచ్చు, మన కోలీవుడ్కి సంబంధించి కావచ్చు, వేరే వాళ్ళని పిలుచుకోవాల్సిన అవసరం కంపల్సరీ వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ ప్రకారంగా కాకుండా మిగతా టెక్నీషియన్స్ కూడా అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పు. అది మాత్రం ఏంటంటే, సరే ఎవరైనా నీ కెమెరా పేరు వచ్చింది కాబట్టి ఆ సినిమాకు 100 కోట్ల సినిమా తీస్తున్నావు కాబట్టి ఆ పేరున్న కెమెరామ్యాన్ తీసుకోవాలనేది ఒకటి ఈ సినీ ఫీల్డ్లో ఉంటుంది. ఎవరికి పేరు వస్తే వాళ్ళ రాజ్యం నడుస్తుంటుంది కాబట్టి సరే అట్లాంటిది ఎప్పుడో 1-2 అవుతుంది. కానీ ఇప్పుడైతే ఉన్న దాంట్లో మన దగ్గర మంచి మంచి అన్ని కెమెరామ్యాన్లు ఉన్నారు. 24 క్రాఫ్ట్లో అందరూ బాగున్నారు. ముఖ్యంగా మన ఈ తెలంగాణకు సంబంధించి యూనియన్లు ఏదైతే ఉన్నారో ఇప్పటివరకు కార్మికులు ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళని కార్యాచరణ ఏమి రూపొందించారు? ఇప్పుడు కార్మికుల సమస్య ఏంటంటే ప్రధానంగా చిన్న కార్మికులకు వాళ్ళు 700-800 ఇస్తారు. దాంట్లో కూడా ఏజెంట్లు 100 రూపాయలు తీసుకునేది 500 ఇచ్చి సరిగ్గా ఇవ్వకుండా ఒక్కొక్కసారి అక్కడనే వదిలేసి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద కూడా మేము ఏమంటున్నామంటే తెలంగాణ సినిమా వేదిక అనేది టోటల్ సినిమా రంగంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద పనిచేస్తాం. రాబోయే తరంలో కూడా ఈ బైఫర్కేషన్ ప్లస్ రాబోయే సినిమాలు, చిన్న సినిమాలు సబ్సిడీ కూడా ఇవ్వాలి కదా. వేరే రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక పోండి, కన్నడ పోండి, తమిళ్ పోండి, ఒరియా పోండి, ఇంకో దగ్గర ఎంపీ మధ్యప్రదేశ్లో 70 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అక్కడ వాళ్ళని పెట్టుకోండి. మనం కూడా పోయి అక్కడ పెట్టుకుంటే మనం 1 కోటి రూపాయలు 1.5 కోటి పెడితే వాళ్ళు 70 లక్షల రూపాయలు వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. మన దగ్గర అసలు ఇంకా మధ్యలో ఇచ్చినట్టే ఇచ్చారు, అది ఆపేసారు. అది కూడా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న సినిమాలు తీసిన వాళ్ళకి సబ్సిడైజ్డ్ గవర్నమెంట్ అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇవాళ మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా సీఎంని కూడా ఈ విషయంలో మేము కలవబోతున్నాం అతి త్వరలో. ఖచ్చితంగా వాళ్ళు ఈ డిమాండ్ అనేది వాళ్ళు నెరవేర్చాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఇలా మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. మళ్ళీ తెలంగాణ సినిమాని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేది మేము డిమాండ్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అయిపోయింది అంటే మరి ముఖ్యంగా ఉన్న స్టూడియోలు కావచ్చు, మన సినిమా నిర్మించాలంటే కావాల్సిన ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మరి అవన్నీ వాళ్ళే కదా మొత్తం ఉండలేండి. మా వీటి జోలికి పోతలేము. ఎందుకంటే అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి. అవి రన్ అవుతాయి. మేమేమంటున్నాం, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక 100 ఎకరాలు ఇస్తావు, ఏమిస్తావో స్టూడియోలు కట్టమంటున్నాం. సపరేట్గా కట్టి ట్రైనింగ్ ఇచ్చి రాబోయే తరాన్ని కాపాడుకోవాలి కదా. మన సినిమా రంగాన్ని మనం కాపాడుకోకపోతే పక్క రాష్ట్రమోడు ఇంకో రాష్ట్రమోడు కాపాడుకోడు కదా. అందుకే మేము ఏమంటున్నాం, మేము ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళలు అన్నీ కూడా సినిమా రంగం మనది ఎంత పెద్ద నాటక రంగం. వాస్తవానికి మనకు ప్రోత్సాహకాలు లేక ఇవాళ మన దగ్గర ఏక్సేకు మంచి వాళ్ళు ఉన్నారు. మనకేం ప్రోత్సాహకాలు ఇస్తుంది? ఎవరినో ఇళ్ళ మీద పెట్టే వాళ్ళకి ఇచ్చి మేము అందరికీ చేసినామంటే అట్లా అయిపోదు కదా. మేము అనేది ఏంటంటే దీనికి కూడా ఒక 100 ఎకరాలు ఇచ్చి దాని స్టూడియోలు కట్టించి నిర్మాణం చేస్తే ఆ సబ్సిడైజ్డ్ కూడా ఇస్తే సినిమా అందరూ చాలామంది ఆ ప్యాషన్ తోటి ముందుకు వస్తారనేది కోరు. ఓకే సార్, ఇంకా ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ ఏం చెప్తా ఉన్నారంటే కాల్ షీట్స్ తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ వచ్చేసి 6 గంటలకు స్టార్ట్ అయితే 9 గంటలకు వస్తూ ఉన్నారు. కాల్ షీట్ పెరుగుతూ ఉన్నాయి, 2 కాల్ షీట్స్ వస్తూ ఉన్నాయి. దాని ద్వారా మాకు నష్టం వస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రధానంగా. లేదండి, అది తప్పు. ఎందుకంటే దానికి మేనేజర్లు ఉంటారు, ఆ కోఆర్డినేటర్లు ఉంటారు. మేనేజర్ల బాధ్యత ఏంది? అన్నీ వాళ్ళే చూస్తారు. వాళ్ళు టైము ప్రొడ్యూసర్ల కన్నా వాళ్ళు తెల్లారులు వేస్తారు, రాత్రి లేకుండా రాత్రి అనక పగలనక పనిచేసేటోళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఇది మాత్రం అభియోగం చాలా తప్పు. ఎప్పుడో ఒకసారి లేట్ అయితే అయిండొచ్చు, కానీ వీళ్ళదే కదా ట్రాన్స్పోర్టేషన్, ప్రొడ్యూసర్లదే ట్రాన్స్పోర్టేషన్. ప్రొడ్యూసర్ల బస్సే వస్తుంది, ప్రొడ్యూసర్ల మనుషులు వచ్చి ఎక్కించుకపోతారు. ఇంకెక్కడ తేడా వస్తుంది? ఎప్పుడైనా అయితే ట్రాఫిక్లో ఏమన్నా వర్షాలు ఏదో డ్రామా అయితే తప్ప అట్లేముండదు. వీళ్ళు ప్రొద్దున పోతే నిజంగా చాలా ఘోరం. ప్రొద్దున 4 గంటలకు లేచిపోతారు, రాత్రి వచ్చేది 12 అవుతుందా 1 గంట అవుతుందా. ఈ 2000 మీద ఉన్న వాళ్ళది వేరు ఉంటుంది, కానీ కింద కార్మికులు అయితే చాలా ఘోరాతి ఘోరం. ఇలాగే మీరు చూడండి, అక్కడ కృష్ణనగర్ కానీ శ్రీనగర్ కానీ కృష్ణనగర్ యూసుఫ్ కూడా ఎల్లారెడ్డి కూడా అక్కడ ఒక్కొక్క రూమ్ చిన్న రూమ్లో 10 మంది ఉంటారు. ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముంది? ఇలా పైసలు వస్తే ఎవడన్నా ఉంటాడా?
ఆ తిండి హోటల్లో తిండి ఇంత ఫాస్ట్గా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఈ ఏజెంట్లది కూడా చాలా ఘోరం ఉన్నది కాబట్టి ఆ ఏజెంట్లది కూడా మేము వాళ్ళది రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము భరతం పడతామని చెప్తా ఉన్నాం ఈ సినిమా వేదిక వాళ్ళతో. ఇప్పటివరకు ఈ తెలంగాణ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కావచ్చు ముఖ్యమంత్రి గారికి ఎటువంటి విజ్ఞప్తి చేశారు, ఎన్నిసార్లు కలిశారు ఇప్పటివరకు? లేదు, మేము ముఖ్యమంత్రి గారిని అయితే కలవలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. మేమనే కాదు, చాలా ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వాళ్ళు ఏళ్ళ నుంచి కొన్ని 20 సంవత్సరాల నుంచి కొందరు ఉన్నారు ఆ ఫీల్డ్లో, 15 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళైతే ఇవ్వడం, వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు మెయిల్స్ పెట్టడం, అర్జీలు పెట్టడం అనేది జరిగింది. మేమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వరకే మేము వెళ్ళడం. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు లేబర్ కమిషనర్ని కూడా ఇప్పుడు కలవబోతున్నాం. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఇప్పుడు అతి త్వరలో ఈ 2-3 రోజుల్లో కలిసి ఆయనకు కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చి ముందుకు ఏ విధంగా పోవాలనేది మేము చూస్తా ఉన్నాం. ఇంకా ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు అంటే, పెద్ద సినిమా అది ఇప్పుడు వేతనాలు వేస్తే మాకు కలెక్షన్స్ రావట్లేదు, మేము కలెక్షన్ మళ్ళీ మేము ఖర్చు పెడతా ఉన్నాం కదా, మాకు ఎట్లా రికవర్ అవుతుంది అని చెప్పేసి ఈ సినిమా కూడా మళ్ళీ ఆడకపోతే మాకే నష్టం కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఆడకపోవడం అనేది స్టోరీ సబ్జెక్ట్ మీద ఉంటుంది. పెద్ద సినిమాలు మీరు 100 కోట్లతో తీస్తున్నారు. ఏమవుతుంది, మీరు మొత్తం కార్మికులకు ఇవన్నీ పెంచినా, ఈ 30% పెంచినా మీకు 2-3 కోట్ల రూపాయలు వస్తుంది. వేరేవి తగ్గించుకొని ఇవ్వండి అంటున్నాం. వేరేవి చాలా ఉన్నాయి తగ్గించుకునేవి, అవి తగ్గియకుండా అవైతే ఆడంబరాలు కావాలి, కానీ వీళ్ళకి నీకెందుకు చేతులు రావు అనేది తెలంగాణ సినిమా వేదిక ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాంటిది ఏమి లేదు. పెద్ద సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇక సబ్జెక్ట్ లేనప్పుడు, దాన్ని ఫెయిల్ అయినప్పుడు అది ఎవరు ఏం చేయలేరు. కానీ మిగతా అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ మొన్న తీసుకున్నాడు లేదా టికెట్ హైకు తీసుకున్నాడు. అంతకుముందు మన ఏమంటారు ఆ సినిమా అల్లు అర్జున్ ఆయన కూడా తీసుకున్నా లేదా తొక్కిసట అయిందా? అంతకుముందు తీసుకున్నది ఇక పెంచమన్నారు ఈ గవర్నమెంట్, మళ్ళీ ఎవరికి మళ్ళీ ఇయ్యమన్నారు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ ఇచ్చారు కదా. అంటే ఉన్నోనికి ఒక తీరు, లేనోనికి ఒక తీరు అనేది ఈ సినిమా ప్రపంచంలో కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగంలో ఏ విధంగా అవుతుందో సినిమా రంగంలో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి అక్కడ కూడా రాజకీయాలు అనేది ప్రధానం అయిపోయినాయి, కుల వ్యవస్థ ప్రధానం అయిపోయింది, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే అందరం. కార్మికులకు అయితే న్యాయం జరగాలి ప్రధానమైన. అంటే ఈ 30% పెంచితే ఇప్పుడు ఈ చిన్న సినిమాలకు ఏమన్నా పక్కన పెట్టేసి అంటే తగ్గించాల్సిన ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అంటారు అనుకోవచ్చు? అట్లేం లేదు, వాళ్ళకు వీళ్ళు అంటే ఇప్పుడు తెలంగాణ సినిమా సంబంధించి ఎక్కువ వస్తున్నాయి కదా, సో అట్లా ఏమైనా తగ్గించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు పెద్ద సినిమాలకు అడుగుతున్నారు. అట్లనే మీరు ఇలా చూడండి, మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరు ఒప్పుకున్నారు ఇస్తామని చెప్పి 30% మా సినిమాలకు. మేము ఎక్కడనో ఎవరికో ముఖం తెలియని వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం. మా కార్మికులకు మేము ఇస్తుందో వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని వాళ్ళ పని నడుస్తుంది కదా. మేము అనేది ఏంటంటే మిగతా వాళ్ళు కూడా సహృదయంతో కార్మికుల సమస్యలు లేవు కదా. మీరు 100 కోట్లలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. లాభంలో కొంచెం ఇంత పోతుంది, అది ఎంటిక మందం కూడా కాదు. ఇలా 100 కోట్ల సినిమాల్లో ఆ 2 కోట్లు అనేది ఎంత మీరు వేరే దాంట్లో తగ్గించుకొని వీళ్ళకి ఇవ్వాల్సిందే అనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. కానీ ఇంకోటి మొన్న గద్దర్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందో, గద్దర్ అవార్డ్స్ నిజంగా తెలంగాణ సినిమాకి న్యాయం చేసింది అనుకోవచ్చు. గద్దర్ అవార్డ్స్ అయితే ఘోరాతి ఘోరం. పేరు గద్దరు ఇచ్చింది ఆంధ్రులకే, మొత్తం ఆంధ్ర సినిమాలే. ఏదో 1-2 అది ఏదో వచ్చింది కానీ అది కాదు కదా. మేము దాని మీద కూడా మేము తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళకి రిప్రజెంటేషన్లు వేయడం, కోర్టులో కూడా ఇష్టం. మేము గద్దర్ సినిమాలు అవార్డులు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి, ఆంధ్రలోకి ఇవ్వద్దు. ఆంధ్రలోకి కావాల్సి సపరేట్ పెట్టుకోమని ఇంకో పేరు పెట్టుకొని ఇవ్వండి అని కూడా చెప్పినాం. కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ. ప్రభుత్వానికి నోటీసులు పోయినాయి, వాళ్ళు మళ్ళీ పెట్టినారు, మేము మళ్ళీ వాదనలు నడుస్తామని కంటిన్యూ అవుతుంది ఆ కేసు. ఓకే, అంటే ఇప్పుడు దాళ్ళు ఉన్నదే తెలుగు వాళ్ళు కదా, మళ్ళీ వీళ్ళకి ఏంది అని చెప్పేసి పేరు ఇచ్చేదే సినిమా అవార్డు కదా, గద్దర్ పేరు పెట్టినాం కదా, మళ్ళీ దీనిలో తక్కువ ఇచ్చినాం ఎక్కువ ఇచ్చినాం అని చెప్పేసి న్యాయం ఏం జరగలేదు, అందరికి న్యాయం చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాం వాళ్ళు. కమిటీ వాళ్ళు సరే ఎట్లా న్యాయం అవుతుంది? తెలంగాణ సినిమాలు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లతో తీస్తారు. వాళ్ళ 50 కోట్లు 100 కోట్లు 200 కోట్ల సినిమా. ఇప్పుడు మైక్ టైసన్కు ఈ బక్క చిక్కిన రైతుకు పెడితే ఎవరు గెలుస్తారు? మైక్ టైసన్ కదా. న్యాచురల్గా 100 కోట్ల సినిమాకు ఈ 1.5 కోట్లు 2 కోట్లు 3 కోట్ల సినిమా ఎక్కడ వానికి వస్తుంది? చాలా వ్యత్యాసం కదా.
అప్పుడు దీనికి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పలేదు కదా. మేము కూడా అంత కోట్లు వేసినా ఎక్కడ వేసినా ప్రెస్ మీట్లు పెట్టినా మీకు రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వండి, ఇంకో పేరు పెట్టి ఇవ్వండి. కానీ అవార్డు గద్దర్ అవార్డు పెట్టి ఇప్పుడు మీరు చూసిర్రు ఆ ప్రోగ్రామ్, ఎవరు అల్లు అర్జున్ ఏం చేసిండు, చెక్ ఇట్లా పడేసిపోయిండు డైలాగులు కొట్టి 10 కోట్ల చెక్కు. అంటే నీకు 10 కోట్లు 10 లక్షలు 10 కోట్లు ఎంతనో అది చెక్కు. మళ్ళీ అదేం 10 లక్షల చెక్కు. మీరు నాకు 10 లక్షలు ఇచ్చేది ఇట్లా కొట్టిపోయింది అంటే ఏముంచుకున్నావు, నీ సంస్కారం ఏమైంది? ఇవాళ నువ్వేదో మాట్లాడుతున్నావు. నీ ఒక దిక్కు ఆల్రెడీ ఆమె చచ్చిపోయింది సంధ్యా థియేటర్లో ఒక ఆమె, అలా కొడుకు సీరియస్గా ఉన్నాడు. గద్దర్కేమో ఎప్పుడు వెనకట ఎన్నో అన్నలలో ఉన్నాడని చెప్పి పీపుల్స్ వార్లో ఉన్నాడని చెప్పి ఆయనకు ఇవ్వలేదు అవార్డు, అది క్యాన్సిల్ చేసిర్రు. రన్నింగ్ కేసు క్రిమినల్ కేసు నడుస్తున్న సందర్భంలో నీకు అసలు అవార్డు ఇచ్చుడేంది? నువ్వు ఒక మాఫియా డాను, అసలు ఎంత ఘోరం అది. నువ్వు మాఫియాకు ఆ సినిమాలు దానికి అవార్డు ఇస్తారు ఎవరన్నా? నువ్వు యాక్టర్ అంటే యాక్టింగ్ దేనికి చేసినావు? ఏమన్నా దేశం కోసం చేసినావా, రాష్ట్రం కోసం చేసినావా, లేకపోతే ఒక మంచి సందేశం పంపేవు? అవి లేవు కదా. ఓకే, ఫైనల్గా తెలంగాణ సినిమాకు ఎదుగా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సినిమా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి కావచ్చు, ఓవరాల్ కార్మికుల సమస్యల గురించి కావచ్చు, ఓవరాల్గా ఏం చెప్తారు? మేమైతే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా కార్మికులకు ఈ సినిమా ఫీల్డ్లో న్యాయం అనేది జరగాలి ఒకటి. తర్వాత సినిమా ఫీల్డ్ ఇది ఇండస్ట్రీ అంటారు, అది ఇండస్ట్రీయే కాదు, యాక్చువల్ సినిమా ఇండస్ట్రీ కింద లేదు. ఇప్పుడు ఇలా లేటెస్ట్ పొజిషన్ అనేది నిన్న కూడా చాలా మంది మొన్న కూడా ఇంటర్వ్యూస్ వచ్చినాయి. వాళ్ళు కూడా 30-40 ఏళ్ళ నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, అది ఇండస్ట్రీ కింద లేదు, పరిగణిస్తలేరు. ఇండస్ట్రీ కాదు అది, అది ఒక సామాజిక మాధ్యమం, ఒక సొసైటీ, ఒక ట్రస్టుల ద్వారా ఇవే ఉంది తప్ప ఇండస్ట్రీ కింద లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు కార్మిక విభాగం కూడా ఉంది, వాళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ అయినారు కదా, మళ్ళీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఇవన్నీ రాకముందే స్ట్రైకులు కాకముందే చేయాలి కదా. అదంతా లేదు. ఇవాళ రేపు ఎట్లా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ పాట పాడేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ఈ యాక్టర్లు కూడా ఏ గవర్నమెంట్ ఉంటే అదే పాట పాడుతున్నారు. వాళ్ళకు కూడా పబ్బం గడుపుకొని ముందుకు పోతూ ఉన్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉన్నలు ఉంటారు. ఒక 2-3 యాక్టర్లు ఏమన్నా 4 ఉండొచ్చు. కాకపోతే ఒక చిరంజీవి గారు మాత్రం ఒకటి, ఆయన ఆ కరోనాలో వేలాది మందికి పాపం హెల్ప్ చేసినాడు. అంతవరకు అయితే ఆయనను ఒప్పుకోవచ్చు. ఇవాళ కూడా ఏంటంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఒక దిక్కు ఆల్రెడీ ఇదొకటి మొదలైంది. రేపు జూబ్లీ హిల్స్కి కూడా వీళ్ళందరూ కూడా ఈ సోకాల్లో పోటీలో మాకు కావాలనే టికెట్ కూడా వ్యవహారం నడుస్తుంది. ఈ లోపల వీళ్ళందరూ కూడా ఆంధ్రాకి పోవడం ఇదంతా చాలా అసలు మంచి పరిణామం కాదు. కాబట్టి మేము తెలంగాణ సినిమా వేదిక ద్వారా ఏం చెప్తున్నాం, కార్మిక సమస్యలు మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలి. అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలి. బైఫర్కేషన్ చేసినాక వాళ్ళకు ఉంటే మా ఆస్తులు మాకుంటే మా పని మేము చేసుకుంటాం. రాబోయే తరానికి మాత్రం మేము ఖచ్చితంగా మేము ఆ ప్యాషన్ని, ఈ సినిమా ఫీల్డ్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో వాళ్ళు కూడా ముందున్నారు. కాబట్టి ఇలా తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? తెలుగు అన్నిట్లో ఉన్నాక దీంట్లో సినిమా ఫీల్డ్ ఎందుకు లేరు? మీరు అవకాశాలు ఇస్తే కదా. సబ్సిడైజ్ సినిమాలు అన్ని రాష్ట్రాలలో ఉంటుంది, ఇది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పాటిస్తే మన తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున పోతుంది. ఇప్పుడు ఆంధ్రాకి పోయినారు, ఆంధ్రాలో కూడా ఇప్పుడు వాళ్ళకి అలాట్ చేసి ల్యాండ్ అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళే ఉంటారు, అక్కడ వాళ్ళే ఉంటారు. మొత్తం ల్యాండ్ అలాట్మెంట్లు, బడ్జెట్ అలాట్మెంట్లు, పైసల అలాట్మెంట్లు, రేపు స్టూడియోలు 100 కోట్లు మీరు చేసుకొని ఇక్కడ మీరే అక్కడ మీరే అంటే ఎట్లయితుంది? అది మేమేమంటున్నాం అంటే మా అవకాశం మాకు ఉండాలి. ఖచ్చితంగా ఈ ఫిలిం ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలి. దీని మాత్రం అది ప్రధాన డిమాండ్. ఓకే, గద్దర్ సంబంధించి అవార్డులు ఇప్పుడు ఫైట్ చేయబోతున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్ ఇచ్చే అవార్డులకు సంబంధించి ఎటువంటి విజ్ఞప్తి చేశారు? అందుకే గద్దర్ అవార్డు ఇప్పుడు కోర్టు వాళ్ళకి నోటీసులు పంపింది, వాళ్ళు టైం తీసుకుంటా ఉన్నారు. చూడండి ఎంత టైం, ఇంకా 2 సార్లు అయిపోయింది డేట్లు వచ్చినా వాళ్ళు టైం తీసుకొని వాళ్ళకి ఇంకా ఏం అర్థమవుతలేదు ఎట్లా చేయాలి ఏంది అనేది. మేమైతే ఇడిచేది లేదు, అది ఖచ్చితంగా హైకోర్టులో తేలుతుంది. కాబట్టి హైకోర్టుకు కూడా మేము మా గట్టి వకీళ్ళనే పెట్టాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకొని నెక్స్ట్ ఇయర్ గద్దర్ అవార్డులు తెలంగాణలకు ఇచ్చేటట్టు మేము దాన్ని రూపకల్పన చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ వాళ్ళకు గద్దర్ అవార్డులు ఇచ్చే దృశ్యం మేము ముందుకు తీసుకుపోతామని చెప్తాము. ఇది
తెలంగాణ సినిమా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, తెలంగాణ సినిమా కార్మికులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వేతనాలు కూడా 30% పెంచాలి. అదేవిధంగా గద్దర్ అవార్డ్స్ సంబంధించి కూడా దాని మీద కూడా ఫైట్ చేస్తాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రఫుల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కార్మికులకు సంబంధించి యూనియన్లు కూడా పెడతాము. అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఒక 100 ఎకరాలు కేటాయించాలని చెప్పేసి కూడా దాని మీద కూడా ఫైట్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ప్రఫుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.